కృష్ణ బహుజన్ సమాజ్ పార్టీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి మరియు అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. అలాగే మా జిల్లా ఇన్ఛార్జి గారు అండూరు దుర్గారావు గారు, జిల్లా కార్యదర్శి తాటిపూడి గురుమూర్తి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి అరవాళ్ళ అప్పారావు గారు, అలాగే మా జిల్లా ట్రెజరర్ గారు సత్తర లోకరాజు గారు, మా కార్యకర్తలంతా మా పార్టీ లీడర్లంతా ఇవాళ మేము అనకాపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ తలపెట్టాం. విషయం ఏంటంటే మరి అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారి ఆఫీస్కి మరి ఇటీవల 7వ నెలలో 17వ తారీఖున ఒక తహసీల్దార్ గారిని ఎం భాస్కర్ అప్పారావు గారిని నియమించడం జరిగింది ప్రభుత్వం. అయితే ఆ ఎంఆర్ఓ గారిని కరెక్ట్గా ఒక నెలకి చేసిన తర్వాత ఆయన మరి లాంగ్ లీవ్పై మరి వెళ్ళిపోవడం జరిగింది. దాని విషయం ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి అధికార పార్టీ రాజకీయ నాయకులు ఆయన పైన అనేక అక్రమాలు చేయమని, తప్పుడు పనులు చేయమని, తప్పుడు ధృవపత్రాలు ఇమ్మని చెప్పి ఒత్తిడి దాకా ఆయన చేయనంత అనడంతో అయితే నువ్వు ఇక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్ చేయడానికి అవదు, 1 నెల కాబట్టి వచ్చింది కాబట్టి నువ్వు లాంగ్ లీవ్ పెట్టి వెళ్ళిపోమని చెప్పేసి ఇక్కడ స్థానిక నాయకులు తీవ్ర ఒత్తిడి చేశారని చెప్పి ఆ కారణంగా ఆయన వెళ్ళిపోయాడని చెప్పేసి ఇక్కడ ప్రజల్లో చాలా నానులు ఉంది. మా అభిప్రాయం కూడా అదే. అయితే ఆయన లాంగ్ లీవ్ పెట్టారు. ఎప్పటి నుంచి 26 ఆగస్టు 2025వ తేదీన నుండి పెట్టి ఇప్పటిదాకా ఆయన జాయిన్ అవ్వలేదు. అయితే ఇక్కడ చుట్టుపక్కల మండలాలు ఇన్ఛార్జిగా వేయడానికి అటు చోడవరం, ఇటు బుచ్చిపేట, అటు పరవాడ, సబ్బవరం, ఈ పక్కనే మునగపాక, ఈ మండలం తహసీల్దార్ని ఇన్ఛార్జిగా వేస్తే ఒక పద్ధతిగా ఉన్నాం. కానీ మరి ప్రభుత్వం ఈ యొక్క నాయకులు ఏం చేశారంటే 3 మండలాలు దాటి మునగపాక, అలాగే అచ్యుతాపురం, రాంబీని మండలాలు దాటిన తర్వాత ఎక్కడ మన యలమంచిలి డిప్యూటీ తహసీల్దార్ గారిని శాంతి కుమార్ అని చెప్పేసి ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ తహసీల్దార్గా ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. ఆయన ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో, ఏం చేస్తారో ప్రజలకు అర్థం కాని పరిస్థితి. మరి రోజు ప్రజలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరి నేనే స్వయంగా ఒక పని మీద వచ్చి 3 సార్లు తహసీల్దార్ ఇన్ఛార్జ్ మరి ఆయన చేసినప్పుడు ఆయన అందుబాటులో లేక ఆయన ఫోన్ కూడా ఎత్తలేని పరిస్థితి. ఈ కారణంగా చాలా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నారు. మా కోరిక ఒకటే, ఇక్కడ పూర్తి స్థాయిలో తహసీల్దార్ గారిని ఇక్కడ నియమించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి తెలియపరిచే విధంగా ఈ యొక్క మెమోరాండం మేము మరి సమర్పిస్తాం. కాబట్టి మిత్రులారా, ఇది చాలా కీలకమైన మండలం. గ్రేటర్ సిటీ కూడా ఇందులో మిళితమైంది. వార్డులు ఉన్నాయి, అలాగే పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ కారణంగా మరి ఇక్కడ ఖచ్చితంగా పూర్తి స్థాయి అధికారంతో తహసీల్దార్ ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తహసీల్దార్ లాంగ్ లీవ్ పెట్టినట్టయితే అదే స్థాయి అధికారిని ఇక్కడ నియమించాలా, అలా చేయకపోవడం ఇక్కడ స్థానిక రాజకీయ నాయకులు కుట్ర, వాళ్ళ తాలూకా స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం అధికారులతో ఈ రకంగా ఆడుకోవడం అనేది సరైనది కాదు. మరి పోలీస్ అధికారులు కానీ, మరి జీవీఎంసీ అధికారులు కానీ, తహసీల్దార్లు కానీ, అలాగే ఎంపీడో మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఈ రాజకీయ నాయకులు వాళ్ళని భయపించి, బెదిరించి ట్రాన్స్ఫర్ చేస్తామని పూచి చూపించి వాళ్ళని అనేక ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ అధికార యంత్రాంగానికి బహుజన్ సమాజ్ పార్టీ అండగా ఉంటుంది. మరి ఎంఆర్ఓ గారికి మేము అండగా ఉంటాం. ఖచ్చితంగా వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఎంఆర్ఓ గారిని పూర్తి స్థాయి మేజిస్ట్రేట్ హోదాలో ఉన్నటువంటి ఎంఆర్ఓ నియమించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్.